హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంక్యూ. టుడే మన పైథాన్ సిరీస్లో మనం సక్సెస్ఫుల్గా పార్ట్ ఫైవ్ దాకా అయితే వచ్చినాం. పార్ట్ 4ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు పార్ట్ 5లో మనం అయితే నేర్చుకోబోతున్నాం లూప్స్ కాన్సెప్ట్. లూప్స్లో మనము లూప్స్ అంటే ఏంటివి, ఎన్ని లూప్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి, సీలో అయితే 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి, మరి ఇక్కడ ఎన్ని ఉంటాయి అనేది అయితే మనం చూడబోతున్నాం. లూప్స్లోకి వెళ్ళే కంటే ముందు డైరీ లాగా ఒక చిన్న డిస్క్లైమర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ థ్యాంక్ యూ టు ఆల్. ఎవరైతే అయితే లైక్ చేయలేదో ఇంకా వెళ్ళి కింద లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పైథాన్ సిరీస్లో ఈరోజు పార్ట్ 5 అయితే చేరుకున్నాం. ఇక ఇప్పటి నుండి మనమైతే ఇంకా మెల్లిగా మనము అన్ని కోడ్స్ని చేస్తాం. టీవీ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఓకే, మనం ఎక్కువ మాట్లాడుకునే కంటే తక్కువ మాట్లాడి ఎక్కువ కోడ్స్ చేద్దాం. అండ్ లెట్స్ గో టు అవర్ వీడియో. సో ఎస్ గైస్, మనం టాపిక్ విషయంలోకి వచ్చినట్లయితే మనం చూస్తున్నాం ఇంట్రొడక్షన్. లూప్స్లో ఇంట్రొడక్షన్ అయిపోయిన వెంబడే మనం లూప్స్ కాన్సెప్ట్లో లోతుకు దిగుదాం. ఇంకా మీరందరూ స్విమ్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా? స్విమ్ రాదని మాత్రం చెప్పాక నాకు స్విమ్ ఇప్పటివరకు ఎవరికి రాదు. మన పైథాన్ సిరీస్లో అయితే ఇప్పటి నుండి నేర్చుకుంటాం మెల్లిమెల్లిగా. స్విమ్ అయితే ఈనాడు మనం బేసిక్స్ నేర్చుకున్నాం. ఇప్పటి నుండి మనము పెద్ద చెరువులో దూకోబోతున్నాం. అండ్ ఇంట్రడక్షన్ విషయానికి వచ్చినట్టయితే, ఈ లూప్ ఈజ్ ఏ యూజ్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్. అంటే ఏం లేదు, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయడానికి అయితే లూప్స్ అయితే యూజ్ చేస్తారనేది ఇక్కడ ఉంది డిస్క్లైమర్ లో. అయితే మనం చూసినట్లయితే ఇంట్రొడక్షన్ లో ఇన్ సింపుల్ వర్డ్స్ అంట, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో సింపుల్ గా మనం మెథడ్ ఇంకోసారి రాయడం జరిగింది. లూప్స్ హెల్ప్స్ ఎగ్జిక్యూట్ ద సేమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్ అనమాట. అంటే మనకు అర్థమయ్యేటట్టుగా ఇక్కడ బ్లాక్స్, కోడ్, మల్టిపుల్ టైమ్స్ యూజ్ లూప్స్ ఇట్లా కాకుండా లూప్స్ హెల్ప్స్ ఎగ్జిక్యూట్ ద కోడ్ సేమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్. అది మళ్ళీ రన్ కావడానికి లూప్స్ అయితే మనకైతే యూజ్ చేయడం జరుగుతుంది. మనమైతే టైప్స్ ఆఫ్ లూప్స్ చూసుకుంటున్నాం. మనం టైప్స్ ఆఫ్ లూప్స్ ఇన్ పైథాన్ సిలో అయితే 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి, ఫర్, వైల్, డూ వైల్ అని. ఇక్కడ మనం డూ వైల్ నేర్చుకోము, జస్ట్ ఫర్, వైల్ 2 టైప్స్ ఆఫ్ లూప్స్ మాత్రమే ఉంటాయి. మనం 2 టైప్స్ ఆఫ్ లూప్స్ నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఎస్, ఇంట్రొడక్షన్ అయితే మీకు బాగా అర్థమైంది అనుకుంటారు. ఇంకోసారి చెప్తాను చూడండి. ఏ లూప్ ఈజ్ యూజ్ఫుల్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ అనమాట. అండ్ మనకు అర్థమయ్యేలాగైతే లూప్స్ హెల్ప్స్ ఎగ్జిక్యూట్ ద సేమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్. అది మళ్ళీ కోడ్ ని రిటర్న్ గా, అంటే ఇప్పుడు ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనము మన దగ్గర ఒక 10 కార్డ్స్ ఉన్నాయి అనుకోండి. 10 కార్డ్స్ ఉన్నాయి మన దగ్గర, అంటే టాయ్ కార్డ్స్ అనుకోండి, 10 కార్డ్స్. ఓకే, మీరు ఎట్లయినా ఊహించుకోరు. మన దగ్గర ఒక 10 కార్డ్స్ ఉన్నాయి. నేను ఒక కార్ లో ఒక బ్యాగ్ మర్చిపోయినా, సంథింగ్ ఏదో ఒక బ్యాగ్ ఏదో ఒకటి మర్చిపోయినా, వాలెట్ కానీ ఏదో ఒకటి మర్చిపోయినా. అది ఇట్లా 10 కార్డ్స్ లైన్గా నిలబెట్టినారు. ఆ 10 కార్డ్స్ లో ఏ కార్ లో అయితే వాలెట్ మర్చిపోయినా నాకు తెలీదు. నేను ఒకరికి చెప్పిన, చూసి రాపో అనేసి, నా ఫ్రెండ్ కానీ ఎవరికొకరికి నేను నా ఫ్రెండ్కి చెప్పిన, చూసి రాపో ఏ కారులో అయితే నా వాలెట్ మర్చిపోయానో అది చూసి రాపో అనేసి ఇట్లా 10 కార్డ్స్ నిలబెట్టి ఉంటే నేనైతే చెప్పిన నా ఫ్రెండ్కి, చూస్తారా అని. 5, 6, 7, 8, 9, 10 ఇట్లా 10 కార్డ్స్ నిలబడి అనమాట. ఈ 10 కార్డ్స్ లో నేను ఏదో ఒక దాంట్లో మర్చిపోయినా, మనం చూసి రాపురా అని చెప్పిన. వాడిని తెలియదు కదా, వాడేమి మాయలు, చింతకాయలు కాల్చు ఇట్లాంటి వాడు కాదు కదా. చూసేసి ఎంబడి చెప్పడానికి పసిగట్టేసి దీంట్లోనే ఉంది అనేసి నేను ఈ కార్లో మర్చిపోయాను అనుకోండి. ఇప్పుడు ఈ కార్లో ఉందని వాడికి తెలియదు. వాడు సో ఫస్ట్ కాడికి పడిపోతాడు, ఈ కార్లో దొరకదు. లేదా మళ్ళీ ఈ కార్ కాడిపోతాడు, ఈ కార్లో ఉండదు. మళ్ళీ ఈ కార్ కాడిపోతాడు, ఈ కార్లో ఉండదు. మళ్ళీ ఈ కార్ కాడిపోతాడు, ఈ కార్లో కూడా ఉండడు. లాస్ట్ ఫైనల్ గా ఈ కార్లో దొరుకుతుంది దానికి, ఈ కార్లో ఆగిపోతాడు. ఇంకా అంటే ఈ కార్లో దొరికింది. బట్ ఇన్ని కార్లు అన్ని చూసినాడు, ఈ కార్లు అన్ని చూసినాడు, ఈ కార్లో దొరికింది. ఆ తర్వాత ఈ కార్ల దగ్గరికి వెళ్ళాడు. ఈ కార్ మాత్రమే, ఈ కార్లో వాలెట్ ఉంది, వాలెట్ తీసుకొని వచ్చేసాడు. ఇప్పుడు ఇవన్నీ కార్లు ఎత్తినాడు కదా, ఈ కార్లు అన్ని చూసినాడు, ఈ కార్లు చూడలే, ఈ కార్లు అన్ని చూసినాడు కదా. ఇప్పుడు వన్ బై వన్ చూడడాన్ని ఇట్లా మనము ఒకదాన్ని ఒకటి చూస్తున్నదాన్ని ఫర్ లూప్ అంటాం. ఈ లూప్స్ అంటాం అనమాట, లూప్ కాన్సెప్ట్. ఇట్లా అన్ని కార్లు అన్ని వెతకాలి 10 అట్లా. ఇప్పుడు ఇదే కోడ్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ 10 కార్డ్స్ అనుకోండి. ఒక 10 కార్డ్స్ లో కొంటే ఒక 3, 5, 6, 7, 8, 9. ఇప్పుడు నా దగ్గర ఒక రోబో ఉంది. ఆ రోబోకి నేను మిషన్ ఏమని
ప్రోగ్రామ్ చేసిన అంటే దాంట్లో ప్రోగ్రామింగ్ ఏమని చేసిన అంటే నాకు వాలెట్ మర్చిపోయినా, ఆ వాలెట్ ఏ కార్లో ఉందో చూసి రాపో అని చెప్పిన. ఈ కార్లో నా వాలెట్ ఉంది. అప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎట్లా రన్ అవుతుంది, ఆ మిషన్ రోబోట్ కి చేసిన ప్రోగ్రామ్ ఫస్ట్ కార్ దగ్గరకు వెళ్తుంది, దాంట్లో లేదు. సెకండ్ కార్ దగ్గరకు వెళ్తుంది, దాంట్లో లేదు. థర్డ్ కార్ దగ్గరికి వెళ్తుంది, దాంట్లో లేదు. ఒకటే కనెక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు సేమ్ ఈ కార్ దగ్గరకు వెళ్ళి చూసింది, ఈ కార్ దగ్గరకు వెళ్ళి చూసింది, ఈ కార్ దగ్గరకు వెళ్ళి చూసింది, ఈ కార్ దగ్గర మళ్ళీ కనండి ఈ కార్ దగ్గరికి వెళ్ళి చూసింది, ఈ కార్ దగ్గరికి వెళ్ళి చూసింది, దొరికింది. ఈ కార్ దగ్గర దొరికింది కాబట్టి మీ కార్ తోటి స్టాప్ అయిపోతున్నాయి. అండ్ ఇక్కడ చేసిన అన్ని పంట ఒకటి, ఇప్పుడు 1 2 3 4 4 కార్స్ దగ్గరికి వెళ్ళింది. 4 కార్స్ లో దొరకలే, కానీ 4 కార్స్ లో చేసిన పని ఏంటిది, ఒక్కటే పని. అంటే ఒకటే కోడ్ని 4 టైమ్స్ చేసింది అనమాట. అది 4 టైమ్స్ చేసింది కదా అనేసి 4 టైమ్స్ ఆఫ్ కోడ్స్ రాస్తాం మనం, లేదు కదా. 4 టైమ్స్ ఆఫ్ కోడ్స్, చిన్న కోడ్ అయితే 4 టైమ్స్ రాసిన, అంటే 4 టైమ్స్ కూడా రాయదు యాక్చువల్గా. అంటే తెలియదు కాబట్టి 4 టైమ్స్ రాసిన ఏం కాదు. ఇప్పుడు ఒకవేళ మనం ఒక 100 టైమ్స్ ఆఫ్ కోడ్ రాయాలా, 100 టైమ్స్ ఆఫ్ కోడ్ రాయాలా అంటే, అది 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలా అంటే 100 లైన్స్ ఆఫ్ కోడ్ 4 టైమ్స్ రాస్తాం మనం, రాయలేం. కాబట్టి లూప్స్ అనే కాన్సెప్ట్ అయితే మనం అయితే యూజ్ చేయడం జరుగుతుంది. లూప్స్ యూజ్ చేసినట్లయితే మనకి ఈ లూప్స్ కాన్సెప్ట్ ఎందుకు పనికొస్తుంది, లూప్స్ యూజ్ చేస్తే మనకు ఆ 4 సేమ్ మళ్ళీ రిపీట్ ఇక్కడ అగైన్ అండ్ అగైన్ అని అది రిపీట్ గా చేసేసి అది ఏ కాలంలో అయితే మనకు వాళ్ళు దొరికిందో అక్కడితో స్టాప్ అయిపోతుంది, అంతే. అంతకుమించి ఏముండదు. మీకు లూప్స్ అయితే ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాం. మనం అయితే ఇంట్రొడక్షన్ అయిపోయింది. ఇంట్రొడక్షన్ విషయంలో మనం అన్ని చెప్పుకున్నాం అండ్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం లూప్స్ కాన్సెప్ట్ లోకి అయితే వెళ్తున్నాం. ఇంకా లోతుకి దిగుతున్నట్లయితే మనము వాట్ ఇస్ ఏ లూప్. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి అన్నది, ఒకటి ఫర్ లూప్, రెండోది వైల్ లూప్. ఫర్ లూప్ ఎందుకు పనికి వస్తుంది చూద్దాం. యూజ్డ్ వెన్ ద నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ ఈస్ నో. అంటే ఏం లేదు నీకు, అంటే ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పిన, ఇప్పుడు మీకు 4 కార్స్ ఉన్నాయి, నాకే 4 కార్స్ ఉన్నాయి, 5 కార్స్ ఉన్నాయి. 5 కార్స్ నా వాలెట్ దీంట్లో మర్చిపోయినా అని చెప్పిన. 4 కార్స్ మీకు కార్స్ ఉన్నాయి తెలుసు. ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 5 కార్స్ ఉంది. 5 కార్స్ ఉన్నాయి. 5 కార్స్ అని కౌంట్ తెలుసు. అది రిపిటేషన్ మనకు తెలుసు, ఎన్ని కార్స్ అనేసి. మీకు తెలియదు. ఇప్పుడు ఒక లైన్ అట్లా నిలబెట్టి ఉన్నాయి, ఎన్నునే తెలియదు మీకు. ఒక 20 ఉన్నాయి అనుకోండి, అంటే 20 ఉన్నాయి అనుకోండి అంతే. జస్ట్ మీకు తెలియదు 20 ఉన్నాయి అనేసి తెలియదు కాబట్టి మీకు ఆ నెంబర్ తెలియదు. ఆ నెంబర్ మీకు ఎన్ని ఇట్లా లైన్ నిలబడినాయి, ఇట్లా మళ్ళీ ఇట్లా 3 వరుసలు నిలబడినాయి అనమాట. 3 వరుసలు మీకు ఎన్ని కార్డ్స్ ఉన్నాయో మీకు తెలియదు. మీకు తెలీదు, రిపిటేషన్ తెలీదు అన్నప్పుడు వైల్ లూప్ యూజ్ చేస్తాం అన్నమాట. యూజ్డ్ వెన్ కండిషన్ ఈస్ ట్రూ. ఆ ట్రూ అయ్యేంత వరకు యూజ్ చేస్తాం, అంటే ఆ వాలెట్ దొరికేంత వరకు యూజ్ చేస్తాం. అది ఎన్ని కార్డ్స్ అయినా మనకు సంబంధం లేదు. నాకు వాలెట్ దొరకాలా, ఆ వాలెట్ దొరికేంత వరకు నేను అన్ని కార్డ్స్ ఎత్తుకుతా. ఏ కార్డు దొరికితే అప్పుడు నాకు అది కండిషన్ ట్రూ అవుతుంది, అప్పుడు నేను వెనకాలకి వచ్చేస్తాను. నాకు రిపిటేషన్ తెలుసు. ఇప్పుడు 10 కార్లు ఉన్నాయి, 10 కార్లు నేను ఈ నుండి ఇప్పుడు ఈ 5 కార్స్ ఉన్నాయి కదా, ఈ 5 కార్స్ లోనే పెట్టేసిన వాలెట్ అనుకున్నట్లయితే ఆ 5 కార్స్ వెతుకుతా. దొరికితే ఓకే, దొరకకపోతే నాట్ ఓకే, అంతే వేసి పెట్టేస్తా. కానీ వైల్ లూప్ లో నాకు అక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయో నాకు సంబంధం లేదు. నేను వెతుకుతూనే ఉంటాను. నా వాలెట్ దొరకాలి, నాకు నా వాలెట్ దొరికేంత వరకు వెతుకుతా. అది అనేది వైల్ లూప్ అనమాట. నా వాలెట్ దొరికితే అప్పుడు కండిషన్ ట్రూ అయ్యేసి నేను దీనికి రోబోట్ కి చేసిన ప్రోగ్రామ్ ట్రూ అయ్యేసేసి ఇంకా ఫుల్ఫిల్ అయ్యి అది కండిషన్ రోబోట్ వెనకలికి వచ్చేస్తుంది. అది అనమాట, అంతే. అంతకు మించి ఏముండదు. నేను ఇంకోసారి చెప్తున్నాను, మనకి కార్స్ ఎన్ని ఉన్నాయి తెలుసు అన్నప్పుడు ఫర్ లూప్ వాడతాం. కార్స్ ఎన్ని ఉన్నాయి నాకు తెలియదు అన్నప్పుడు వైల్ లూప్ వాడతాం అనమాట. మనకు తెలుసు నెంబర్, కార్స్ నెంబర్ 4 అనేసి. రేంజ్ తెలుసు, దాని రేంజ్ కొని మనకు డిపెండ్ చేయడం, నేను మళ్ళీ అది కూడా చూపెడతాను. అండ్ మనకు తెలియదు అన్నప్పుడు మనం అయితే లూప్స్ అయితే యూజ్ చేస్తాం, వైల్ లూప్ అయితే యూజ్ చేస్తాం అనమాట. నాకు తెలియదు ఎన్ని కార్స్ అన్నప్పుడు వైల్ లూప్ యూజ్ చేస్తాం, అంతే. అంతకు మించి ఏముండదు. సో ఎస్ గైస్, ఇదైతే సింటాక్స్ అనమాట. మనం సింటాక్స్ చూసినట్లయితే, సో ఎస్ నా దిస్ ఇస్ ద సింటాక్స్. ఫర్ లూప్ అయితే మనం ఎట్లా రాస్తామంటే, పర్ ఐ అనేది వేరియబుల్ అనమాట. మనం ఇది వేరియబుల్ అనమాట. అది అంటే వేరియబుల్ మీరు కోడ్ చేసి ఇంకా బాగా అర్థమవుతుంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ అయితే రాస్తాం, దీనికైతే రేంజ్ ఆఫ్ 5 అని రాస్తాం అనమాట. అంటే 5 వరకు రన్ కావాలన్నమాట అనేసి. ప్రింట్ ఐ ఇంకా దానికి ఫర్ లూప్ కి. ఆ తర్వాత వైల్ లూప్ తీసినట్లయితే మనం x=5, x=1. దీనికైతే ఎగ్జాంపుల్ తో సహా చెప్తున్నాను నేనైతే. ఒక్కసారి మీరు చూసినట్లయితే వైల్ లో మనం ఫర్ లూప్ దాంట్లో ఇక్కడ ఒక x రాసాం. వైల్ లో x <5 అంటే <5 దాంట్లో ఎక్కడైనా కండిషన్ ట్రూ కానీ x=1 కదా,
ఇది <5 అయ్యేంత వరకు అనమాట. ప్రింట్ x+1 ఇది ఇంక్రీజ్ చేయడం అనమాట. అంతే. ఇంకా మీకు ఒకసారి కోడ్ చేసి మీకు ఇంకా క్లారిటీ తెలుస్తుంది. మనమైతే ఒక కోడ్ అయితే చేద్దాం. ఫర్ లూప్ మీద ఒక 2 కోడ్స్, వైల్ లూప్ మీద ఒక 2 కోడ్స్ వేసి మన సెషన్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇంకా ఎవరైనా లైక్ చేయలేదా, వెళ్ళి ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అట్లా క్లిక్ చేయండి. గైస్ మన క్వశ్చన్ అయితే ఇదనమాట. ప్రింట్ సమ్ ఆఫ్ n నెంబర్స్ అనమాట. మనం అయితే సమ్ ఆఫ్ n నెంబర్స్ అయితే ఇప్పుడు ప్రింట్ చేద్దాం. అది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ లూప్ దీనికి యూజ్ చేయాల్సింది. ఫర్ లూప్ వైల్ లూప్ అనేది మీకు మనకి ఇన్పుట్ యూజర్ ఇస్తాడు అనమాట. యూజర్ ఇస్తాడు మనం ఫర్ లూప్ మనకు తెలుసు ఆ నెంబర్ ఎంత అనేసి. సో మనం ఫర్ లూప్ అయితే యూజ్ చేస్తాం దీనికైతే. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక x ఈక్వల్స్ టు ఇన్పుట్ టాప్ సారీ టు int input of enter the number. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మనం ఫర్ లూప్ అయితే రాస్తాం. ఇక్కడ ఫర్ i in range of ఇప్పుడు నాకు x అనేది కదా, x మనకు తెలుసు కదా x వాల్యూ. సో ఇది ఇన్పుట్ నుండి యూజర్ నుండి తీసుకోవాలన్నమాట ఇన్పుట్. సో నాకు ఎక్కడి వరకు రన్ కావాలా కోడ్ అంటే x వరకు రన్ కావాలన్నమాట. x వరకు రన్ కావాలా. ఓకే, ఆ తర్వాత డబుల్ కోట్స్ రాసేసి ఇందులో నాకు సమ్ ఆఫ్ నెంబర్స్ మనం అయితే ప్రింట్ చేయాలనుకుంటుంది. ఓకే, సమ్ ప్లస్ ఈక్వల్స్ టు ఐ అనమాట. ఐలోకి వచ్చేస్తుంది కదా ఇదే. మనం ఇక్కడ సమ్ అనేసి పిలుస్తున్నాం, కానీ ఇక్కడ మనం డిక్లేర్ చేయలేదు కదా దాన్ని. మనమైతే దాన్ని సమ్ అనే ఒక అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. సమ్ ఈక్వల్స్ 0 అనేది పెట్టేసేసాం దీనికి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ కండిషన్ అయిపోయిన తర్వాత ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ n నెంబర్స్ అనమాట. సమ్ ఆఫ్ n నెంబర్స్ ఈజ్ ఇక్కడ మనం ఏదాన్ని కాల్ చేయాలి, మనం ఇప్పుడు సమ్ ని కాల్ చేయాలన్నమాట. సమ్ ఈక్వల్స్ సమ్ ని అయితే కాల్ చేసినాం మనం. ఆ తర్వాత ఇప్పుడు ప్రింట్ చేద్దాం. మనం అయితే ఏమవుతుందో చూద్దాం, జస్ట్ క్లారిటీ కోసం అనమాట. మనం అయితే ఇప్పుడు ఇన్పుట్ చూసాం. ఇన్పుట్ లో ఎర్రర్ బూతులు తిట్టింది రో ఏందో. మనం అయితే చూసినట్లయితే ఇక్కడ ఏదో ఫర్గాటి ఒక కామా అంట. ఇక్కడ వేరియబుల్ ని పిలిచే ముందు మనం అయితే కామా పెట్టాలా, కామా పెట్టలేదు. సో అందుకే మనం బూతులు తెచ్చుకున్నాం. తప్పదు గైస్, మనం బూతులు తెచ్చుకోవాల్సిందే. ఎప్పుడు చూసినట్లయితే మనకి ఎంటర్ ఈ నెంబర్ మనమైతే 7 వరకు అనేసి అనుకున్నాం. మనం చూసినట్లయితే ఇట్లా వచ్చింది కదా. యాక్చువల్ చెప్పాలంటే ఇట్లా రావు అని చెప్పేసి మనం ఏం చేయాలా, ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఫర్ లూప్ బయట రాయాలా. అప్పుడు అట్లా రాదు మనకి. డైరెక్ట్ మనకి ఒక్కటి వాల్యూ వచ్చేసేయాలి కదా. ఐస్ సమ్ ఆఫ్ n నెంబర్స్ ఈజ్ 21 అనమాట. మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఒకసారి. 1 + 2 + 3 + 4 + 5 అట్లా మనకి పెద్ద ఫంక్షన్ ఇచ్చినట్లయితే అట్లా ఉంటుంది. ఒకవేళ మనం చిన్నది ఇద్దాం ఇట్లా. ఇప్పుడు 3 ఇప్పుడు ఏమవుతుంది, 1 + 2 3 3 + 3 6 ఆన్సర్ రావాలి మనకైతే. చూసినట్లయితే 3 ఆన్సర్ వచ్చింది. How is it guys possible? Yes, మనమైతే దీన్ని ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చింది కదా, 3 ఎట్లా వచ్చింది అనేసి. చూసుకున్నట్లయితే మనం ఫర్ లూప్ దానికి మిషన్ పర్ లోపు బై డిఫాల్ట్ గా వాల్యూ 0 నుండి ప్రింట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి 3 అని ఇస్తుంది వాల్యూ. 3 ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 వాల్యూ అయితే ఇప్పుడు మనం 3 ఇసి ఏం ప్రింట్ అవ్వడం జరిగింది అక్కడ 1 0 1 3 అనేసి ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు మనం దీనికి ఒకసారి చూద్దాం ఎట్లా ప్రింట్ అయినా సరే అనేసి. ఇప్పుడు ఫర్ లూప్ బై డిఫాల్ట్ గా వాల్యూస్ ని 0 నుండి ప్రింట్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఇచ్చిన వాల్యూ ఈక్వల్ 3 ఇచ్చినాం. మనం అయితే 3 ఇస్తే ఫస్ట్ 0 కదా, సింటాక్స్ 1 0 అంటే
జీరో నుండి జీరో 1, 2 ఇవి అనమాట. 3 ఐటమ్స్ వచ్చేసినాయి ఇక్కడ, 3 నెంబర్స్ వచ్చేసినాయి. 3 నెంబర్స్ అంటే మనం ఇచ్చిన ఏదైతే ఉందో ఇది ఈ నెంబర్ కి ఈ 3 ఐటమ్స్ కరెక్ట్ సరిపోయినాయి కదా. ఇప్పుడు సరిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ 0 + 1 + 2 ఇలాగైతే ప్రింట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు 0 + 1 + 2 అంటే 1 + 2 ఇప్పుడు 0 1 + 2 అంటే ఈక్వల్స్ అంటే వస్తుంది 3 వస్తుంది వాల్యూ. అది మనకైతే అక్కడ ఇవ్వడం జరిగింది. సో మనము 1 నుండి అయితే ప్రింట్ చేయాలన్నమాట. ఇప్పుడు రేంజ్ లో మనం ఏమని రాసాం అంటే 1, అని రాసాం. ఇదే నేను నెక్స్ట్ చెప్పాలనుకున్నా, కానీ 1 ఇట్లా అయితే రాసాం మనం. అంటే 1 నుండి నాకు ఎక్స్ ఎంత అయితే ఇచ్చాం 3 వరకు అయితే ప్రింట్ చేయాలి అనమాట. ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రింట్ చేసేసినట్లయితే మనకి అర్థమవుతుంది. సరే, నా వాయిస్ బాగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నేను అదే 3 ఇస్తున్నా. ఇప్పుడు చూసినట్లయితే కరెంట్ ప్రింట్ అయ్యాయి 1, 2 అనేసి ప్రింట్ అయినాయి. 3 ప్రింట్ కాలే. 3 ఎందుకు ప్రింట్ కాలే అనేది మీకు డౌట్, అంతేనా? ఇప్పుడు మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3 ఐటమ్స్ వచ్చినాయి. 0 నుండి అయితే 3 ఐటమ్స్ వస్తాయి. ఇప్పుడు 1 నుండి అయితే ఎట్లా ఇస్తుంది అంటే మనం ఇచ్చినది 3, కానీ అక్కడ తీసుకునేది 1, 2ని మాత్రమే తీసుకుంటుంది. ఎందుకు అంటే 3 ప్రింట్ కాదు. ఎందుకు అంటే ఇది ఫర్ లూప్ ఎట్లాగా పనిచేస్తుంది అంటే మనం ఇచ్చినది ఎన్ నెంబర్స్ అయితే n-1 ఇక్కడ అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. అంటే మనం ఇచ్చిన దానికి ఇప్పుడు 3 ఇస్తే 2 వరకే ప్రింట్ అవుతాయి, 3 ప్రింట్ కాదు. ఎందుకంటే 0 నుండి ప్రింట్ అవుతుంది కదా. ఇక్కడ ఒక వేరియబుల్, ఇక్కడ ఒక వాల్యూ ఎక్స్ట్రా ఉన్నప్పుడు అక్కడ ఒక వాల్యూ తక్కువ ఉంది అనమాట. n-1 వరకు అయితే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 1 + 2 అంటే ఎంత? =3. మనకు అదే మళ్ళీ అయితే రిటర్న్ చేయడం జరిగింది. బట్ మళ్ళీ n-1 ని మనం అయితే ఎట్లా కవర్ చేయాలంటే ఇప్పుడు n-1 అయితే అట్లా అది బై డిఫాల్ట్ n-1 లెక్క వర్క్ చేస్తున్నది. ఇప్పుడు మనము +1 అయితే దీన్ని యాడ్ చేసినట్లయితే, ఇప్పుడు మీరు మ్యాథ్స్ లో చూసినట్లుగా +1 మనం దీన్ని అయితే యాడ్ చేసాం. +1 యాడ్ చేసి కనుక ఏం జరుగుతుంది? 1 ఈ 1 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు క్యాన్సిల్ అయిపోయి మనకైతే జస్ట్ n వరకు అయితే ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొకటి చూసినట్లయితే మీరు దీన్ని కమెంట్ చేస్తే ఇప్పుడు మనం ఇందులో ఏమని రాస్తాం అంటే x + 1 అనేది రాస్తాం. x + 1 అనేది రాసినట్లయితే ఇప్పుడు చూడండి, అభి బతాయింది. ఇప్పుడు నేను అదే 3 మళ్ళీ ఇస్తున్నా. ఇప్పుడు చూసినట్లయితే 1, 3, 6 ఇవన్నీ కూడా ప్రింట్ అయ్యాయి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినట్టు 1 క్యాన్సిల్ అయిపోయి n వరకు ప్రింట్ అయ్యి ఇక్కడ ప్లస్ ఇంకా 2 కాదు 3 కూడా వచ్చేసింది. అప్పుడు ఇక్కడ కూడా ప్లస్ 1 + 2 3 + 3 6 ఇట్లా అయితే 6 అనేది మనకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనకి ఇట్లా రావు కాబట్టి ప్రింటెడ్ స్టేట్మెంట్ ఎప్పుడంటే అంటే మనం ఫర్ లూప్ బయట రాయాలి. లూప్స్ బయట కానీ కనీసం ఈ దానికైనా బయట రాస్తేనే అది ప్రింట్ సక్రమంగా అవుతుంది అనమాట. ఇప్పుడు మనం 5 ఇద్దాం. 5తో సహా ప్రింటెడ్ 15 అనమాట. అప్పుడు మనం ఇంకోసారి క్యాల్కులేట్ చూసుకున్నాం. 1 దగ్గర నుండి ప్రింట్ అవ్వడం జరుగుతుంది. 1 + 2 + 3 + 4 + 5 అనమాట ఈక్వల్స్ ఇప్పుడు 1 + 2 3 + 3 6 + 4 10 + 5 15 కరెక్ట్ గా వచ్చింది కదా ఆన్సర్ అయితే. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మనం 1 అయితే పెంచుకుంటూ పోయినాం కదా. ఇప్పుడు ఇక్కడ కామన్ పెట్టేసి ఇప్పుడు ఇది ఫస్ట్ మనం రాసినది ఏమో 1 నుండి స్టార్ట్ కామని. ఇప్పుడు 1 నుండి కాదు, మీరు ఎక్కడ నుండి ఇక్కడ 2 స్టార్ట్ అనుకోండి, 2 నుండి స్టార్ట్ అయిపోతుంది. 3 ఇస్తే 3 నుండి, 4 ఇస్తే 4 నుండి, 5 ఇస్తే 5 నుండి, 6 ఇస్తే 6 నుండి, ఇట్లా మీరు ఎక్కడ నెంబర్స్ నుండి ఇస్తే అక్కడ నెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఈ +1 అనేది ఎందుకు ఇచ్చినాం? మనమైతే ఏదైతే నెంబర్ ఇచ్చినామో దానికి -1 ప్రింట్ అవుతుంది కాబట్టి ఆ -1ని బ్యాలెన్స్ చేయడానికి మనం +1 ఇచ్చినాం. అప్పుడు -1 +1 క్యాన్సిల్ అయిపోయి మనమైతే ఎంతవరకు అయితే నెంబర్ ఇచ్చినామో అంతవరకు కరెక్ట్ గా ప్రింట్ కావడం జరుగుతుంది. అందుకు మనమైతే అది ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంకొకటి కామా పెట్టేసి నేను 2 అని ఇచ్చాను అనుకో. ఇది ఎందుకు అయిందో ఇప్పుడు మీరు చూడండి. ఫస్ట్ అయితే 2 అని ఇచ్చిన, 2 అనేసి మళ్ళీ నేను ప్రింట్ చేసిన. ఇప్పుడు మీకు అర్థం కావాలి, మీకు అర్థం కాబట్టి ఇక్కడ ట్యాబ్ స్పేస్ అయితే అవుతుంది. ఓకే, నేను ఎంటర్ చేసేసి నేను ఇక్కడ ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ నేను నొక్కినట్లయితే ఇప్పుడు నేను 6 ఇస్తున్నా. 6 ఇచ్చేసేసి ఎట్లా ప్రింట్ అయినా చూడండి మీరు. ఫస్ట్
1 ప్రింట్ అయింది, 4 ప్రింట్ అయింది, 9 ప్రింట్ అయింది. 9 వరకు వచ్చినాయి వాల్యూస్. మనం 5 ఇస్తేనే 15 వరకు అయింది, 9 ఇస్తే 4, 6 ఇస్తేనే ఎందుకు 9 వరకు వచ్చినాయి అంటే ఇది ఎట్లా పనిచేసింది అంటే చూడండి. ఫస్ట్ ఏమని ప్రింట్ అయి ఉంటుంది అనుకుంటారు మీరు? ఎస్, ఫస్ట్ 1 తీసుకుంది, 1 వచ్చింది. 1 వచ్చిన తర్వాత 2 రాలే, 2 మిస్ అయిపోయినాయి. ప్లస్ 3 అయింది, తర్వాత 4 రాలే, 5 వచ్చేసింది డైరెక్ట్. 5 వచ్చింది, తర్వాత 6 రాలే, 6 రాలే ఎందుకంటే మనం 2 పెట్టినాం కదా. 6 అని ఈక్వల్స్ టు ఇప్పుడు అది చూసినట్లయితే 4 అది 9, 5 ఒకటి 4 + 5 9. 9 వాల్యూ అయితే మనకు వచ్చింది. ఎందుకు రాలే ఇవి మధ్యలో ఎందుకు మిస్ అయినాయి అంటే 1 ఇక్కడ ఏమేమి మిస్ అయినాయి? 2 మిస్ అయింది, 3 వచ్చింది, 4 మిస్ అయింది, 6 మిస్ అయింది. మళ్ళీ n+1 మనం పెడితే 6 ప్రింట్ అయితే 6 ఎందుకు ప్రింట్ కాలే అని అనుకుంటారు మీరు. ఎందుకు ప్రింట్ కాలే అంటే మనం ఇక్కడ 2 అని పెట్టాం కదా, ఇక్కడ 2. ఇది జంప్ స్టేట్మెంట్ అక్కడ అనమాట. అంటే అది జంప్ చేస్తుంది, మనం ఎన్నైతే ఇస్తామో ఆ నెంబర్ ని జంప్ చేస్తుంది అనమాట. అక్కడ 1 అని ఇచ్చినాం అనుకో, ఇవి ఏమి లేకుంటే 1 లెక్క నార్మల్ గా ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఈ మనమైతే ఒక నెంబర్ ఇచ్చామనుకో పర్సనల్ గా, నాకు ఈ నెంబర్ నుండి ప్రింట్ కావాలనేసి అప్పుడు ఇట్లా జంప్ చేస్తున్నాం అనమాట. 1 ప్రింట్ అయిన తర్వాత 2 ని జంప్ చేసి 3 ని, 4 ని జంప్ చేసి 5 ని, 6 ని జంప్ చేసేస్తుంది. 6 కాబట్టి మన లాస్ట్ వాల్యూ 6 రాలేదు అంతే. ఇప్పుడు మీరు అక్కడ 3 పెట్టినారనుకోండి, 1 ప్రింట్ అవుతుంది, 2, 3 ప్రింట్ కాదు 4 ప్రింట్ అవుతుంది మళ్ళీ డైరెక్ట్. 5, 6 ప్రింట్ కాదు 7 ప్రింట్ అవుతుంది. అట్లాగా 3 నెంబర్స్ తర్వాత ఏముంటే అది ప్రింట్ అవుతుంది, అట్లా ప్రింట్ అవుతుంది అనమాట. ఇదైతే మీరు చూసుకున్నట్లయితే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటారా. ఇక్కడ 2 మీరు పెట్టాల్సిన అవసరం రావచ్చు రాకపోవచ్చు, జస్ట్ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా అంటే ఇంతే. ఇంకా ఇది ఫర్ లూప్ అనమాట. మీరు చూసుకున్నట్లయితే ఎస్. ఇప్పుడు మనము ఇవన్నీ తీసేసేద్దాం, నాకు అర్థం కాబట్టి మీకు చెప్పాలని అయితే పెట్టాను. ఇవన్నీ తీసేసిన తర్వాత మనం ఇప్పుడు ఏమి ప్రింట్ ఆఫ్ n నెంబర్ చేసినాం కదా. ఇప్పుడు మనం ఇంకొక క్వశ్చన్ చేసేసిన తర్వాత ఇంకా ఫర్ లూప్ చేసేసి వైల్ లూప్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు టేబుల్స్ ప్రింట్ చేద్దాం మనం. నేను ఒక ఫార్మాట్ టేబుల్స్ లో యూజ్ అవుతుంది, టేబుల్స్ చెప్తాను కదా. సో నేను ఫార్మాట్ చెప్తాను ఎందుకంటే ఇప్పుడు నేను టేబుల్స్ అయితే ప్రింట్ చేయడం జరుగుతుంది. x = అది కూడా ఇంటే కాబట్టి ఇంట్ ఇన్పుట్, ఇది కూడా మనం యూజర్ నుండి తీసుకున్నాం. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద నెంబర్ అనమాట. మనం ఏ నెంబర్ అయితే ఇస్తే ఆ నెంబర్ టేబుల్ అయితే ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు దీనికి కూడా సేమ్ ఫర్ లూప్ ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ ఎంతవరకు ప్రింట్ అవ్వాలి? 1 to మనకి 10 వరకు ప్రింట్ అవ్వాలి. టేబుల్స్ 1 to 10 కదా, 1 నుండి మనకి 10 వరకు ప్రింట్ అవ్వాలన్నమాట. 10 వరకు ప్రింట్ అవ్వాలంటే మనం ఏం రాయాలా? 10 + 1 అని రాయాలి అంతే కదా. 10 + 1 అని రాస్తే మనకు 10 వరకు ప్రింట్ అవుతుంది. సింపుల్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పెట్టాలన్నమాట, లేకుంటే మీరు నెక్స్ట్ లైన్కి వెళ్ళినా కూడా ప్రయోజనం ఉండదు. అది ఫర్ లూప్ మనకైతే ఎర్రర్ త్రో చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏమని రాస్తామంటే ఏం ప్రింట్ చేస్తామంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఫార్మాట్ చెప్తాను కదా, ఫార్మాట్ ఆఫ్ కదా. సో గైస్ ఫార్మాట్ రాసేసిన తర్వాత మనం ఫార్మాట్ లో ఇప్పుడు మనం టేబుల్స్ ఎట్లుంటాయి? ఫస్ట్ ఇప్పుడు సెకండ్ టేబుల్ ప్రింట్ చేసాం అనుకోండి, సెకండ్ 2 ఇంటూ అట్లుంటాయి కదా. ఇప్పుడు 2ని మనం అయితే ఇక్కడ ప్రింట్ చేయాలి. ఇప్పుడు మనం 2 అంటే మనం ఇచ్చే నెంబర్ కదా, మనం ఎంత ఏది ఇస్తాం మనకు తెలుసు. ఇప్పుడు ఎక్స్ అనేది మనం తీసుకోవాలి అంటే ఇది ఎక్స్. ఆ తర్వాత ఏముంటుంది? 2 ఇంటూ కదా ఉండేది, ఇక్కడ స్పేస్ ఇచ్చి ఇంటూ ఎడిట్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చి ఇంటూ 1 ఈక్వల్స్ ఉన్నాయి కదా. 1 = అంటే ఇక్కడ కర్లీ బ్రేసెస్ లో 1 అంటే ఇప్పుడు ఐలకి 1/1 వాల్యూస్ అయితే వచ్చాయి కదా. ఇప్పుడు 1, 2, 3, 4 అని ఐలకి ప్రింట్ అవుతాయి అనమాట. ఐలకి ప్రింట్ అయినది ఇప్పుడు మనం ఇక్కడ రాస్తాం అనమాట. 1 I అనమాట. I ఇప్పుడు ఈక్వల్స్ ఉంటుంది ఇక్కడ, ఈక్వల్స్ టు ఆ తర్వాత మనమైతే మొత్తాన్ని ఇప్పుడు మనం ఇక్కడ ఫార్మాట్ రాసినాం x × I అని. ఇప్పుడు అదే మనకి ఇంటూ కావాలన్నమాట, x × I అనేసి రాస్తాం అంతే. ఇంకా
ఇంత మించి ఏముండదు. ఇప్పుడైతే మనం టేబుల్స్ని ప్రింట్ చేసేద్దాం. ఎన్నో టేబుల్ని ప్రింట్ చేద్దాం, 5th టేబుల్ అయితే ప్రింట్ చేద్దాం. ఏమైంది, సారీ పైన కూడా ప్రింట్ అయింది. పైన ఎప్పుడే కమాండ్ చేయాలి అయిపోయినాం మరి మనది పని, లేకుంటే ఇట్లానే ప్రింట్ అవుతా ఉంటుంది. ఇది కోడ్ మళ్ళీ రన్ అవుతూనే ఉంటుంది. సో స్టాప్ చేసేసి ఆ తర్వాత దీన్ని, ఇది ఒక తలకాయ గైస్, మనం అయితే దీన్ని కమాండ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అయితే కోడ్ని రన్ చేసినాం. ఇప్పుడు మనం 5 అనే వాల్యూ ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత ఎస్ మీరు చూసినట్లయితే క్లారిటీగా 5 × 1 = 5, 5 × 2 = 10, 5 × 3 = 15. క్లారిటీగా అయితే మనకైతే 50 వరకు అయితే ప్రింట్ అవ్వడం జరిగింది అనమాట. ఎస్ అయిపోయింది కదా, 5th టేబుల్ అయిపోయింది. ఇట్లా టేబుల్స్ అయితే మనం ఇట్లా ప్రింట్ చేస్తాం అనమాట. ఈ విధంగా ఫార్మాట్, ఈ ఫార్మాట్ టేబుల్స్ యూజ్ అవుతుంది కదా, ఇట్లా యూజ్ అవుతుంది అనమాట. అండ్ సో గైస్ ఇప్పుడైతే మనం వైల్ లూప్ నుండి అయితే ఒక ఎగ్జాంపుల్ నుంచి చూసినట్లయితే వైల్ లూప్లో మనం ఈవెన్ వాల్యూస్ అయితే ప్రింట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ వాల్యూస్ అంటే ఏం లేదు, మీకు మోడ్లెస్ i మోడ్లెస్ 2 = రిమైండర్ 0 అయినట్లయితే అది ఆడ్ ఈవెన్ వాల్యూ అంటారు. 0 కాకుండా ఇది ఆడ్ వాల్యూ అనమాట. మనం ఫస్ట్ అయితే ఎక్స్ అనేది ఎప్పుడు తీసుకోవాలి, నమ్మని తీసుకోవాలి. మనం అయితే నమ్ ఇన్పుట్ అయితే తీసుకున్నాం. యూజర్ నుండి ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది నెంబర్ మనం అయితే చూసుకున్నట్లయితే ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఫర్ లూప్ వైల్ లూప్, అది వైల్ లూప్ రాస్తాం అనమాట. వైల్ లూప్ రాసినట్లయితే ఎస్ మీకు వైల్ ఆఫ్ కదా. ఇప్పుడు మనము ఆ ఎగ్జాంపుల్ చూసినట్లయితే x ఒకటి దాని మీద చేసినాం. మనం ఇంకొక వేరియబుల్ అయితే మనమైతే తీసుకున్నాం, i అనేది తీసుకున్నాం. i = 1 అనమాట. i = 1 అనమాట. సో వేసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు మనము i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంతవరకు వచ్చేంత వరకు అయితే మనం ప్రింట్ చేయాలంటే నంబర్ వరకు వచ్చేంత వరకు ప్రింట్ చేయాలి. మనం నంబర్కి రావాలా, నంబర్కి మనకి తెలియని వరకు వస్తుంది, నంబర్కి రావాలా. ఆ తర్వాత ఇందులో మనం ఇఫ్ కండిషన్ రాస్తున్నాం. ఇఫ్ i మోడ్లెస్ 2 = రిమైండర్ మనకి 0 అవ్వాలా. అప్పుడైతే మనకి ప్రింట్ ఆఫ్ ఈ వాల్యూని అయితే ప్రింట్ చేయాలా. ఎస్ ఇప్పుడు మనకి ప్రింట్ ఆఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు i ఇంక్రీజ్ చేస్తాం మనం, += 1 అనమాట. అంతే, ఇంక్రీజ్ చేసేసినట్లయితే ఇప్పుడు మనకు 5 అనేది ఇచ్చేసాం. 2 4 5లో ఎన్ని ఉంటాయి, 2 4 ఉంటాయి. ఈవెన్ వాల్యూస్ 2 4 అంతే అనమాట. 2 4. ఇప్పుడు మనం ఇంకొక నెంబర్ ఇద్దాం, చిన్న నెంబర్, ఇది పెద్ద నెంబర్ ఇద్దాం. సరే పెద్ద నెంబర్ ఇచ్చినట్లయితే 10 ఇద్దాం. 10 వరకు ఎంత అవుతుందో చూద్దాం. 10 కూడా వచ్చేస్తుంది అనమాట. వైల్ లూప్లో ఎటువంటి 1 నుండే స్టార్ట్ అవుతుంది. మనం ఎంత నెంబర్ ఇస్తే అంతవరకు అయితే వచ్చేస్తున్నట్టు ఉందన్నమాట. ఆ తర్వాత 2 4 6 8 10 5 నెంబర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంతే, ఇలాగైతే మనము వైల్ లూప్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. మనకి ఒకటే వైల్ లూప్ జరుగుతుంది. మనకి కార్స్ నెంబర్ తెలుసు, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్స్ నెంబర్ తెలుసు, అప్పుడు మనం ఈ వైల్ అయితే యూజ్ చేస్తాం. మనకు తెలియదు అంటే ఆ లూప్ ఎంతవరకు రన్ కావాలో మనకు తెలియదు. అటువంటి టైంలో మనం వైల్ లూప్ అయితే యూజ్ చేస్తాం. మనకి నెంబర్స్ తెలుసు, నాకు 10 వరకే లూప్ రన్ కావాలంటే 10 ఫర్ లూప్ అయితే యూజ్ చేస్తాం అంతే. సో ఎస్ అన్న, మీరు ఎంతవరకు చూసినారు, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్, వీటి కోసం మాత్రమే నేను ఇంత కష్టపడుతున్నాను. మీ లవ్, మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం. సో థ్యాంక్ యూ. మీరు ఇంకా వీడియోని చూసినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు అయితే ఫస్ట్ రావడం జరుగుతుంది. అండ్ ఈరోజు సెషన్ అయితే ఇంతే. వైల్ లూప్స్, ఫర్ లూప్, వైల్ లూప్, ఇవి మాత్రమే, లూప్స్ మాత్రమే మన కాన్సెప్ట్. లూప్స్ కాన్సెప్ట్ మనము కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నేనంతా ప్రతి ఒక్క విషయాన్ని అయితే మొత్తం చెప్పినట్లుగానే ఉన్నాను అనుకుంటున్నాను. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు నోట్స్ కావాలనుకుంటే కూడా కామెంట్ చేయండి. నేనైతే పీడిఎఫ్ని టెలిగ్రామ్ ఆర్ మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం, రేపు కొత్త కాన్సెప్ట్ రేపు కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ గైస్.